స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. నా పేరు చిర్రావూరి శ్రీరామశర్మ. హిందూ ధర్మం జీవనశైలి ధారావాహికకి అందరికీ కూడా స్వాగతం. స్నానాంతరం చేసేటటువంటి కర్మలలో మొదట జగచ్చక్షువు అన్నారు సూర్యుణ్ణి. భగవంతుడు సూర్యుడు అనేటటువంటి ఒక కన్ను ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు మానవుల్ని చూస్తూ ఉంటాడట. అది పెద్ద కెమెరా. ఆయనలోంచే భగవంతుణ్ణి తత్వం దర్శనం చేసేటటువంటి తాత్వికత హిందూ ధర్మంలో మనకు కనిపిస్తుంది. అందుకనే సూర్యుని ప్రార్థన చేస్తూ ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపు ధృత శంఖచక్ర అని. ఓ నారాయణుడా, నువ్వు మాకు ప్రత్యక్షంగా కనిపించవు. ఎందుకంటే నీకు ఒక రూపం ఉంటే కదా. ఒక రూపం లేదు, గుణం లేదు, ఏమీ లేవు, పేరు ఊరు లేనివాడివి నువ్వు. కానీ మమ్మల్ని అనుగ్రహించడం కోసం, మాకు అగుపించడం కోసం, మాకు నువ్వు దర్శించడం కోసం ఒక రూపాన్ని పెట్టుకున్నావు. ఆ రూపం ఎలా ఉంది? చతుర్బాహువులతో ఉన్నటువంటి రూపం ఉంది. ఈ రూపం కూడా మేము దర్శించలేకపోతున్నామయ్యా. కంటి ముందర కనిపిస్తున్నటువంటి ఆ సూర్యుడిని మేము దర్శనం చేస్తూ తద్వారా హిరణ్య గర్భాంతర్వర్తి అయినటువంటి ఆ పరమాత్మని మేము దర్శనం చేస్తున్నాము అని సూర్యమండలంలో భగవంతుణ్ణి ధ్యానం చేయమన్నారు. అందువల్లే సూర్య నారాయణ అని అంటారు. అలాగే సూర్యుల్లో శివుణ్ణి చూడమంటోంది రుద్రాధ్యాయము. అసౌయస్తామ్రో అరుణవుత బభ్రుస్సు మంగళ ఏ చేమాగో రుద్రా అభితో దిక్షుశ్రితా సహస్రశోభి శాగుహేడ ఈమహే అనేటువంటి ఈ శ్రీరుద్ర మంత్రంలో మొదటి పూట పొద్దున్నే ఒక రంగులో ఉంటావు, మధ్యలో ఒక రంగులో ఉంటావు, సాయంత్రంలో ఒక రంగులో ఉంటావు. రుద్రుడా, నువ్వు ఈ భూమి మీద అనేకమైనటువంటి ఆరోగ్యకారకమైనటువంటి కిరణాలని ప్రసరింపజేస్తున్నావు, రోగకారకమైనటువంటి కిరణాలు కూడా ప్రసరింపజేస్తున్నావు. మేము నిన్ను శరణ వేడుతున్నాం కదా. ఆ రోగకారకమైనటువంటి కిరణాలు మా యందు ప్రసరించకుండా మేము ఆరోగ్యవంతులుగా, తేజోవంతులుగా, పుష్టివంతులుగా ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు. కేవలం శరీర పుష్టి సరిపోదు, బుద్ధి ప్రేరణ అవ్వాలన్నా నువ్వు కావాలి. కాబట్టి మా బుద్ధులన్నీ కూడా చాలా యాక్టివ్గా పనిచేయాలి. కొత్త కొత్త ఆలోచనలు చేసేటటువంటి సృజనాత్మక శక్తిని మా బుద్ధులకు ఇవ్వు అని సూర్య ఆవాహన, సూర్య ధ్యానం, సూర్యార్ఘ్యం, సూర్య నమస్కారం చేయమన్నారు. ఈ సమయంలోనే నిత్యం స్నానం చేసిన తర్వాత ఈ సూర్య నమస్కారము అనేటటువంటి పద్ధతిలోనే యోగా, ఆసనాలు, అభ్యాసము, అలాగే ప్రాణాయామాలు చేసేవారట. కానీ వైపరీత్యం ఇప్పుడు మనం చూస్తాం. ఉదయం లేచిన వెంటనే సూర్య నమస్కారాలు, యోగా వర్కౌట్స్ అన్నీ చేసేసి ఎప్పుడో 10ంటికో 11ంటికో స్నానం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ స్నానం లేకుండా చేసేది ఏది కూడా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు, ఆధిభౌతికమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. అసలు శరీరంలో మలినాలు పోగొట్టకుండా మలినాలు మనం ఎలా పోగొడతాం? అందువల్లే స్నానానంతరం ఈ సూర్య నమస్కారం దగ్గర వారి వారి శక్తి అనుసారం యోగాసనాలు వేసుకోవడం కానీ, ప్రాణాయామాలు చేయడం కానీ చేయమన్నారు. ఎక్కడ చేయమన్నారు? సూర్యుడు ఎదురకుండా చేయమన్నారు. మనిషిలో డి విటమిన్ అనేటటువంటిది చాలా అవసరం. ఆ విటమిన్ ఈ ప్రాతకాలంలో ఉండేటటువంటి సూర్యుడి మీద పడుతుంది అనేటటువంటిది మన శాస్త్రాలలో చెప్పింది. సాయంకాలపు ఎండ మంచిది అని కొంతమంది ఆధునికులు చెప్తున్నా, ప్రాతకాలంలో వచ్చేటటువంటి ఆ బాలార్కహ అని, బాలార్కుడు చాలా ఆరోగ్యప్రదుడు అవుతాడు అని చెప్తారు. అలా ఈ సూర్య నమస్కారాల్ని చేయాలట. నమస్కారం, యోగాసనాలు చేయలేని వాళ్ళైనా సరే ఒక్కసారి సూర్యుడికి చేతులు జోడించి ఈ భావనతో, ఈ జగత్తంతా కూడా నువ్వు లేచావు కాబట్టే కదా రోజు తెలుస్తోంది మాకు, నువ్వు ఉదయించావు కాబట్టే కదా మాకు ఏ కర్మలు చేయాలని మేము బయలుదేరుతున్నాం, నువ్వు లేనంతసేపు చీకటిమయమై మేము ఏ పనులు చేయలేక నిద్రిస్తున్నాము అని ప్రార్థన చేస్తారట. మనకి ఇంత టెక్నాలజీ పెరిగింది, లైట్లు, మన రాత్రి పగలు తేడా లేకుండా మనం ఉన్నా ఇప్పటికీ రాత్రి అయితే నిద్రపోయే సమయం, ఆ విశ్రాంతి తీసుకునే సమయం, పొగలైతే పనిచేసే సమయం అని అనుకుంటున్నాం. కానీ పగలు రాత్రి తేడా లేకుండా అందరూ కూడా పని చేయొచ్చు అని మనం అవును. కానీ ఆయా కర్మల అనుసారంగా కొంతమంది రాత్రి నైట్ అవుట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ అందరూ అదే చేయట్లేదు కదా. అంటే రాత్రి సూర్యుడు కనుక లేకపోతే బుద్ధి ప్రచోదన సరిగ్గా జరగదు. అందువల్ల బుద్ధి ప్రచోదన జరగాలి అంటే నువ్వే కారకుడు అయ్యావు కదా సూర్య భగవానుడా, నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అని నమస్కార ప్రియ సూర్య అని ఆ సూర్యుడు నమస్కారం వల్ల అనుగ్రహిస్తాడట. ఒక్కసారి ఆ నమస్కారాన్ని చేయమన్నారు. వారు చేసుకునేటటువంటి జపాలో తపాలో ఏదైనా ఉన్నా ఆ సూర్యుని చూస్తూ చేయమన్నారు. మన పూర్వీకులు చేసిన పూజ పద్ధతులన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళు అలా నమస్కారం చేసేవారు. ఆ నమస్కారం చేయడం వల్ల, సూర్యానుగ్రహం వల్ల అమోఘమైనటువంటి శక్తిని వాళ్ళు సంపాదిస్తూ ఉండేవారట. అందువల్లే మొత్తం
మొట్టమొదట సూర్య నమస్కారం లేకుండా మనం ఎన్ని పూజా కార్యక్రమాలు చేసినా, వ్రతాలు చేసినా, ఏం చేసినా అన్నీ కూడా భస్మం అవుతాయిట. ఈ సూర్య నమస్కారం చేసేటప్పుడు 12 సూర్యనామాలు చెప్పారు. వాటిలో 12 రూపాల్లో ఒక్కొక్క మాసము ఒక్కొక్క రకమైనటువంటి తీవ్రతతో ఆయన ఉంటాడట. ఒక్కొక్క రాశిలోనూ ఆయన ఒక్కొక్క భంగిమలో ఉంటాడట. అటువంటి ఆ సూర్యుడు కేవలం ఏదో భూమి పక్కన ఉన్నటువంటి భూమి లాంటి గోళంగా మన పూర్వీకులు భావన చేయాల. అది గోళమే కావచ్చు, కానీ గోళంలో ఒక శక్తి ఏదైతే ఉందో దాన్ని దైవ స్వరూపంగా భావన చేశారు. అటువంటి ఆ సూర్యుడిని ధ్యానం చేస్తూ ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః అనేటటువంటి ఈ 12 నామాలతోనూ ఆయనకి నమస్కారం చేయమన్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు కనుక ఎవరికైనా ఉన్నట్లయితే కనుక వాళ్ళని అర్ఘ్యరూపంగా సూర్యుడిని ఆరాధన చేయమన్నారు. ఒక రాగి పాత్ర సూర్యుడికి ఇష్టమైనటువంటి లోహం. ఆ రాగి చెంబులో కాసిన నీళ్లు పోసుకుని, శుద్ధమైన నీళ్లు, మన తులసి చెట్టు ఏదో ఒకటి ఉంటుంది కదా ఇంటి దగ్గర, ఆ పవిత్రమైనటువంటి ప్రదేశంలో తూర్పు ముఖంగా సూర్యుడిని ఉదయాన్నే ఒకసారి నమస్కారం చేసి ఈ చెంబుతో ఆ నీళ్ళని శిరస్సు మీద ఇలా పైకి పెట్టుకుని ఈ 12 నామాలు చెప్పుకుంటూ ధారగా వాటిని అక్కడ ఆ చెట్లలో వదిలిపెట్టమన్నారు. తొక్కే చోట కాకుండా చెట్లలోకి వాటిని వదిలిపెట్టమన్నారు. అలా కనుక వదిలిపెట్టినదే ఈ అర్ఘ్యాన్ని ఇవ్వడం వల్ల ఆయన వచ్చే సమయానికన్నా ఎలర్ట్గా మనం ఉండడం వల్ల మహర్షులు సంధ్యను ఎందుకు చేసేవారంటే ఉదయిస్తున్న సూర్యుడి కోసం వాళ్ళంతా నిరీక్షణ చేసేవారట. ఉదయిస్తున్నప్పుడు అందరినీ చూసేవాడు, ఎవరెవరు ఇక్కడ నా కోసం నిరీక్షణ చేస్తున్నారు అని. ఎవరైనా కనుక ఒక గొప్ప వ్యక్తి మనం ఇంటికి పిలుస్తున్నప్పుడు ఆయన వచ్చే మునుపు ఆ గుమ్మం దగ్గర ఆయన కోసం నిరీక్షణ చేస్తే వాళ్ళకు ఉండేటటువంటి ఆనందం వేరేగా ఉంటుంది. వెంటనే వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మారిపోతుంది. ఆయన వచ్చే సమయానికి ఎవరు పట్టించుకోకుండా వచ్చిన 2 గంటలకో 3 గంటలకో 4 గంటలకో వచ్చినా ఆయన ఏమీ మనం పలకరించకుండా మన పని మనం చేసుకుంటే ఎంత బాధకి లోనవుతారో అలా ఈ జగన్నాథుడైనటువంటి ఆ సూర్య భగవానుడు కూడా వారిని ఎవరైతే ఆయన వచ్చే మునుపు నిరీక్షణ చేస్తారో వాళ్ళ మీద అంత అనుగ్రహాన్ని, ఆయన లెక్క చేయకుండా, సూర్యుడిని చూడకుండా, సూర్యుడితో అనుబంధం లేకుండా చేసే వాళ్ళ మీద ఆగ్రహాన్ని కూడా పెట్టుకుంటాట. దానివల్లే రోగాలు మనలో వస్తూ ఉంటాయి, బుద్ధిమాంద్యం వస్తూ ఉంటుంది. అందువల్ల పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బుద్ధి యాక్టివేషన్ బాగా జరగాలి అనుకుంటే సూర్యోదయ సమయానికి ఈ అర్ఘ్యప్రదానాన్ని కనుక చేసినట్లయితే అనేక ప్రయోజనాల్ని మనం పొందొచ్చు అని పూర్వీకులు. అందుకనే వాళ్ళకి రోగాలు లేవు. వాళ్ళు తినే ఆహారం కావచ్చు, ఆహారానికి కారణం కూడా ప్రకృతితో వాళ్ళకు ఉన్నటువంటి ఒక సంబంధం. అలాగే వాళ్ళు ఉదయం సూర్య ఆరాధన చేసేవారు. ఆ ఆరాధన ప్రభావంలో మొహంలో మంచి తేజస్సు ఉండేది. ఇన్ని బ్యూటీ పార్లర్లు, ఇన్ని రకాలైనటువంటి సౌందర్య ఆ సాధనాలు వాళ్ళకి లేకపోయినా చాలా సౌందర్యంగా కనిపించడానికి సూర్య తేజస్సు యొక్క ప్రభావం అని మనం గ్రహించి సూర్యుడితో మన యొక్క అనుబంధాన్ని మనం పెట్టుకోవాలి అని అందరికీ తెలియజేస్తూ మరిన్ని విషయాలు తరువాయి భాగాల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వందే మాతరం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.